హలో అండి, వెల్కమ్ టు డే 6 ఆఫ్ 11 డేస్ హనుమాన్ పూజా వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను ప్రిపేర్ చేస్తున్న నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం. దీనికోసం అయితే ఫస్ట్ నేనైతే కొబ్బరికాయ తీసుకొని అయితే పగలగొట్టేసుకొని వాటర్ సపరేట్ చేసుకొని అయితే కొబ్బరికాయ ముక్కలు అయితే తీసుకున్నాను. తర్వాత దీన్ని అయితే తురిమేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలని తురిమేసి పెట్టుకున్న తర్వాత నేనైతే రైస్ ఫస్టే వండేసుకున్నాను. తర్వాత దీన్ని బేసిన్లో తీసుకొని చల్లారి తీసుకోవాలి. మనము దీన్ని పోపు ప్రిపేర్ చేసే వరకు రైస్ అయితే చల్లారిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని పల్లీలు అండ్ శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇలా వేసుకొని ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని దీంట్లోకి అయితే మనం చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే అండి. మీలో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగానైతే ప్రిపరేషన్ నైవేద్యం అయిపోయిన తర్వాత నేను దీపం కూడా వెలిగించేసుకున్నానండి. ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకుంటున్నాను. సో ఈరోజు చిన్న శ్లోకం అండి. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం మీలో ఎంతమందికి తెలుసు? మీరు కూడా ఈ విధంగా చదువుకుంటారా? తప్పకుండా కమెంట్ చేయండి. దీనికి సంబంధించిన మీనింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్.